వెల్కమ్ టు బీబీఎస్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం చిలకపాలెం గ్రామంలో ఉన్న విశ్వశాంతి స్కూల్ యాజమాన్యం ఆధ్వర్యంలో విద్యార్థులతో ప్రతి 3వ శనివారం స్వచ్ఛ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ కరెస్పాండెంట్ పులగం సురారెడ్డి మాట్లాడుతూ, దేశంలో ఎంతో మంది ఆహారం లేక అల్లాడిపోతున్నారు. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నం వేస్ట్ చేయకుండా చూడాలని, అలాగే స్కూల్ ఆవరణ అంతా కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఇంటి చుట్టూ మొక్కలు నాటాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. నేటి బాలలే రేపటి పౌరులని, వారి భవిష్యత్తు సన్మార్గంలో తీర్చిదిద్దడమే మా లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో టీచర్ రాము, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. గౌరవశ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రతి 3వ శనివారం కూడా మన దేశ భవిష్యత్తు గురించి, అలాగే పర్యావరణం కాపాడడం గురించి స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని మా స్కూల్లో నిర్వహించడం జరుగుతుంది. దీనికి ప్రతి ఒక్కరిలో కూడా టీచర్స్ అండ్ స్టూడెంట్స్తో మంచి అవగాహన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఈరోజు ప్రత్యేకించి ఎలక్ట్రానిక్ అన్యూజ్డ్ డివైజెస్ని ఏ విధంగా మనం క్లీన్ చేసి రీసైకిల్ చేయకుండా చూడడము, అలాగే ఆరోగ్యాలు కాపాడడం, అలాగే ఆహార వ్యర్థ పదార్థాలను అనవసరంగా పారేయకుండా వాటిని మంచిగా ఉపయోగించే విధంగా చూడడము, అలాగే తరగతి గదులను పరిశుభ్రంగా ఉంచడము, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చేసి నేటి విద్యార్థులని రేపు పౌరులుగా భవిష్యత్తు ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దడం కోసం చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమం చేసింది. దీన్ని మేము పూర్తిగా నిర్వహించడానికి ప్రయత్నిస్తున్నాము. పిల్లలందరూ అలాగే చుట్టుపక్కల ఉన్న ప్రజలు కూడా మాకు ఎంత సహకరిస్తున్నారు.